హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఏమైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కానివ్వండి, ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా ఆన్లైన్ పీవైక్యూస్, సో ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా పీవైక్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పీవైక్యూస్ అనేది ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే మీకు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు సబ్జెక్ట్ వైజ్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు టెస్ట్ రాయొచ్చు. దాంతోపాటు వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ టాపిక్ వైజ్గా ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాము. సో మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. సో 99 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్స్ మీకు పీవైక్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 2 స్టెప్స్లో ఉంటుంది. మెయిన్గా 2 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ మనకి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 రూపీస్, అదర్ క్యాండిడేట్స్ ఓసీబీసీ వాళ్ళకి 900 రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది టీజీ ఎబ్సెట్ 2025 లేదా ebset.tshi.in అని కొట్టిన మీకు ఇట్లా వస్తుంది. ఇందులోకి రాగానే మీకు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది మనకి 25th రోజున అవైలబుల్గా ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్, ఇందులో మీకు సంబంధించి గ్రూప్ సబ్జెక్ట్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇందులో ఫస్ట్ మీరు ఏ గ్రూప్, ఎంపీసీఆ, బైపీసీఆ, డిప్లొమానా, ఎంబైపీసీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు, నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి, టీఎస్బీఐ. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, సో సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో, అలాగే స్టూడెంట్కి సంబంధించి మొబైల్ నెంబర్ లేదా పేరెంట్స్కి సంబంధించి మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో నెక్స్ట్ కేటగిరీకి సంబంధించి కేటగిరీ ఏంటి, ఓసీనా, బీసీనా, ఏసీఆ, ఎస్టీఆ అనేది మెన్షన్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఒకవేళ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు అప్లికేబుల్ అయి ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి, లేదంటే నో మీద క్లిక్ చేయాలి. మీకు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారా, అగ్రికల్చర్కి అప్లై చేస్తున్నారా, బోత్ స్ట్రీమ్స్కి అప్లై చేస్తున్నారా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ టైప్ అని అడుగుతుంది. సో పేమెంట్ టైప్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మీకు పేమెంట్కి సంబంధించి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఇలా మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ పేమెంట్ అనేది ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మళ్ళీ చెక్ బాక్స్ వస్తుంది, ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పేమెంట్కి సంబంధించి యూపీఐ ద్వారా పే చేస్తారా లేదా ఎలా పే చేస్తారా అనేది, సో క్లిక్ చేయగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. సో యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. అలాగే పేమెంట్కి సంబంధించి రెఫరెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. సో ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ నోట్ చేసుకోండి. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. అందులో మెయిన్గా ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన దానికి సంబంధించి పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, ఆ నెంబరు, అలాగే దాంతోపాటు మనకి సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, సో డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్కి సంబంధించి నేము, ఫాదర్ నేము,
మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీకు ప్రీవియస్గా ఫిల్ చేసిన రిజిస్ట్రేషన్ టైంలో ఫిల్ చేసిన దాని ప్రకారం మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు రేషన్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ కాకపోతే రేషన్ కార్డ్ నెంబర్, బర్త్ స్టేట్, బర్త్ డిస్టిక్, అలాగే జెండర్, కేటగిరీ, సో ఇలా మీరు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఓసీ అయితే ఓసీకి సంబంధించి, బీసీ అయితే బీసీకి సంబంధించి, ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంట్రీ చేసే ఉంటారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. లేదా మైనారిటీ, నాన్ మైనారిటీ వాళ్ళు ఉంటే, సో మీరు మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి, లేదు నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ బిలో 1 lakh లేదా బిలో 2 lakhs లేదా 2 lakhs ఎబోనా, అలాగే దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అనేది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు లేటెస్ట్ది ఉండాలి. 2024ది ఉన్నా మీరు ప్రజెంట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ మీకు స్టార్ అని మెన్షన్ చేసి ఉంటుంది. సో స్టార్ అనేది అయితే మెన్షన్ చేసి ఉందో ఆ స్టార్ ఉన్నది మాత్రమే మీరు ఫిలప్ చేయాలి. మిగతా అన్ని కంపల్సరీగా మ్యాండేటరీగా ఫిలప్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే కాదు. సో నెక్స్ట్ మీకు అడ్రస్. సో మెయిన్గా మీ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మీకు సంబంధించి ఏరియా పిన్ కోడ్, అలాగే మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్. ఒక నెంబర్ ఇస్తే సరిపోతుంది. మొబైల్ నెంబర్ మీకు మ్యాండేటరీ డాక్యుమెంట్, మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి స్టార్ అని ఇండికేట్ చేసినాయి. సో ఇస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. సో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా, అర్బన్ ఏరియాలో చదువుతున్నారా, రూరల్ ఏరియాలో చదువుతున్నారా, అలాగే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, టీఎస్బీఏఈ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఏపీలో అయితే ఏపీకి సంబంధించి, లేదా వొకేషన్ అయితే వొకేషనల్స్కి సంబంధించి, లేదా డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించి, లేదా సిబిఎస్ఈ 10+2 అయితే సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోర్స్ ఎంపీసీ బైపీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అలాగే ఏ ఇయర్ అపియర్ అవుతున్నారు, సో 2025, అలాగే దీనికి సంబంధించి ఎక్కడ స్టడీ చేస్తున్నారు. నెక్స్ట్ మీడియం, ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి, సో మిగతా వాళ్ళు అంటే రెగ్యులర్ వాళ్ళకి ఇది సంబంధం లేదు, ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి మాత్రమే డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించి, సో 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, రూరల్ ఏరియాలో చదివారా, అర్బన్ ఏరియాలో చదివారా, దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, అలాగే ఏ మంత్లో పాస్ అయ్యారు. ఈ సర్టిఫికేట్కి సంబంధించి మీ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, సో ఎక్కడ చదువుకున్నారు అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్ టు మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదువుకున్నారు అనేది డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా డిస్టిక్కి సంబంధించి ఏ డిస్టిక్లో చదువుకున్నారు అనేది. నెక్స్ట్ లోకల్ ఏరియా, సో ఇక్కడ మీరు ఏయూ ఏరియానా, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఏపీ వాళ్ళ, లేదా ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరికీ నాకు ఓయూ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ జోన్స్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెస్ట్ జోన్స్ ఏంటంటే మీరు టెస్ట్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ ఏ డిస్టిక్లో రాద్దాం అనుకుంటున్నారు, హైదరాబాదా, వరంగల్ లేదా అదర్ డిస్టిక్సా, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు. సో మీ నియరెస్ట్ డిస్టిక్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ అక్కడ ఇవ్వండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో అయితే హైదరాబాద్ ఇవ్వండి, లేదు దాని తర్వాత వరంగల్ అనుకుంటే వరంగల్, లేదా సిద్దిపేట అనుకుంటే సిద్దిపేట, ఇలా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ముందు అప్లై చేసుకుంటే మీకు మీరు అనుకున్న డిస్టిక్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ లేదా థర్డ్ ప్రిఫరెన్స్ డిస్టిక్కి వెళ్ళిపోతుంది లేట్ అయ్యే కొద్ది. సో నెక్స్ట్ మనకి ఫోటో, సో పాస్ ఫోటో వచ్చేసి 50 KB కంటే ఎక్కువ ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో పాస్ ఫోటో. నెక్స్ట్ సైన్, సో సైన్ అనేది 30 KB కంటే ఎక్కువ ఉండాలి. సో సైన్ అనేది 30 KB కంటే ఎక్కువ ఉండాలి, జేపీజే లేదా జేపీఈజే ఫార్మాట్లో ఉండాలి. ఫోటో కూడా మనకి 50 KB కంటే ఎక్కువ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ అని. ఇక్కడ ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే
మీరు నెక్స్ట్ ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి ఏమైనా మోడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఇలా రావడం జరుగుతుంది. సో యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్, యూ నీడ్ టు కంప్లీట్. అంటే సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఓపెన్ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. అందులో మీ నేము, కేటగిరీ, ఏమేమి డీటెయిల్స్ ఫిలప్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. క్లాస్కి సంబంధించి క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు ఎక్కడెక్కడ ఏం చేశారనేది. సో దాని తర్వాత మీకు టెస్ట్ ప్రిఫరెన్స్ ఏమేమి ఇచ్చారనేది కూడా మీకు ఇలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ ఫోటో, మీ సైన్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేయాలి. లేదు డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది మీకు ప్రింట్ రావడం జరుగుతుంది. సో ఇట్లా మీకు అప్లికేషన్కి సంబంధించి ఐడి వస్తుంది. సో అప్లికేషన్ ఐడి అని నోట్ చేసి పెట్టుకోండి. లేదు ఆ అప్లికేషన్ ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినా కానీ మీకు సంబంధించి అప్లికేషన్ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు అప్లికేషన్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించి సైన్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అనేది ఇట్లా వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేదు అంటే ప్రింట్ మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే ప్రింట్ ఇస్తారు. ఎగ్జామినేషన్ టైంలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద సైన్ చేసి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసే ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ PYQస్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.